హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ బయాలజీలోని సూక్ష్మజీవులు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th అండ్ 9th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ మనం చూడడం వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. దేనిలో లాక్టోబాసిల్లస్ ఉంటుంది? దేనిలో లాక్టోబాసిల్లస్ ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పెరుగు. పెరుగు. రొట్టె తయారు చేయడానికి కింది వాటిలో ఏది పిండికి జోడించబడింది? రొట్టె తయారు చేయడానికి కింది వాటిలో ఏది పిండికి జోడించబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఈస్ట్. ఈస్ట్. ఏ వాయువు కిణ్వ ప్రక్రియ సమయంలో విడుదలవుతుంది? ఏ వాయువు కిణ్వ ప్రక్రియ సమయంలో విడుదలవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి ఏవి? ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యతను వహించేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఆల్కహాల్. ఆల్కహాల్. కింది వాటిలో ఏది వ్యాధిని నయం చేయడంలో సహాయపడుతుంది? కింది వాటిలో ఏది వ్యాధిని నయం చేయడంలో సహాయపడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్. వ్యాధిపై తక్షణ ప్రభావం చూపేవి ఏవి? కింది వాటిలో వ్యాధిపై తక్షణ ప్రభావాన్ని చూపేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఇవన్నీ మాత్రలు, సిరప్లు, ఇంజెక్షన్లు. మాత్రలు, సిరప్లు, ఇంజెక్షన్లు. మన చుట్టూ ఉన్న గాలిలో దాదాపు 78% ఏది ఉంటుంది? మన చుట్టూ ఉన్న గాలిలో దాదాపుగా 78% ఏది ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి నైట్రోజన్. నైట్రోజన్. నిమ్మకాయ సిట్రస్ క్యాంకర్ దేని వల్ల వస్తుంది? నిమ్మకాయ సిట్రస్ క్యాంకర్ దేని వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. ఏది తినడం వల్ల ఫుడ్ పాయిజన్ వస్తుంది? ఏది తినడం వల్ల ఫుడ్ పాయిజన్ వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి చెడిపోయిన ఆహారం. చెడిపోయిన ఆహారం. ఏ సంవత్సరంలో పెన్సిలిన్ కనుగొనబడింది? ఏ సంవత్సరంలో పెన్సిలిన్ ని కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 1929. 1929. రాబీస్ వ్యాక్సిన్ ను ఎవరు కనుగొన్నారు? రాబీస్ వ్యాక్సిన్ ను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పాశ్చర్. పాశ్చర్. స్మాల్ పాక్స్ వైరస్ ను ఎవరు కనుగొన్నారు? స్మాల్ పాక్స్ వైరస్ ను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి జెన్నర్. జెన్నర్. క్షయ వ్యాధిని నిరోధించే టీకా ఏది? క్షయ వ్యాధిని నిరోధించే టీకా ఏది? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి బీసీజీ. బీసీజీ. చక్కెరలు ఆల్కహాల్ గా మార్చేవి ఏవి? చక్కెరలను ఆల్కహాల్ గా మార్చేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఈస్ట్. ఈస్ట్. డెంగ్యూ మరియు చికెన్ గున్యా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? డెంగ్యూ మరియు చికెన్ గున్యా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి దోమలు. దోమలు. వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను ఏమంటారు? వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వ్యాధి కారకాలు. వ్యాధి కారకాలు. పాలు భద్రపరచబడే పద్ధతిని ఏమంటారు? పాలు భద్రపరచబడే పద్ధతిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్. హౌస్ ఫ్లై క్యారియర్ పనిచేస్తుంది. హౌస్ ఫ్లై క్యారియర్ గా ఏది పనిచేస్తుంది? హౌస్ ఫ్లై క్యారియర్ గా ఏది పనిచేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. టైఫాయిడ్, కలరా,
అమీబియాసిస్, టైఫాయిడ్, కలరా, అమీబియాసిస్. పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఏది? పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్. మసూచికి వ్యాక్సిన్ ని కనుగొన్నవారు ఎవరు? మసూచికి వ్యాక్సిన్ ని కనుగొన్నవారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి జెన్నర్. జెన్నర్. మలేరియా దేని కారణంగా వస్తుంది? మలేరియా దేని కారణంగా వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ప్రోటోజోవా. ప్రోటోజోవా. హెపటైటిస్ ఏ దేని వల్ల వస్తుంది? హెపటైటిస్ ఏ దేని వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వైరస్. వైరస్. కింది వాటిలో గాలి ద్వారా పుట్టిన వ్యాధి ఏది? కింది వాటిలో గాలి ద్వారా పుట్టిన వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి టీబీ. టీబీ. కింది వాటిలో వైరల్ వ్యాధి ఏది? కింది వాటిలో వైరల్ వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పోలియో. పోలియో. తట్టు వ్యాధి దేని వల్ల వస్తుంది? తట్టు వ్యాధి దేని వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వైరస్. వైరస్. చికెన్ పాక్స్ దేని కారణంగా వస్తుంది? చికెన్ పాక్స్ దేని కారణంగా వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వైరస్. వైరస్. విరేచనాలు దేని కారణంగా వస్తాయి? విరేచనాలు దేని కారణంగా వస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ప్రోటోజోవా. ప్రోటోజోవా. కింది వాటిలో ఏది ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమవుతుంది? కింది వాటిలో ఏది ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బాసిల్లస్ ఆంథ్రాసిస్. బాసిల్లస్ ఆంథ్రాసిస్. రాబర్ట్ కోచ్ దేనిని కనుగొన్నారు? రాబర్ట్ కోచ్ దేనిని కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి బాసిల్లస్ ఆంథ్రాసిస్. బాసిల్లస్ ఆంథ్రాసిస్. సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు ఎవరు? సూక్ష్మజీవుల ఉనికిని కనుగొన్నవారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్. ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్. కింది వాటిలో ప్రోకారియట్ ఏది? కింది వాటిలో ప్రోకారియట్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. కింది వాటిలో స్వయం పోషకం ఏది? కింది వాటిలో స్వయం పోషకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి డయాటములు. డయాటములు. వైరస్ పై కవచం దేనితో తయారవుతుంది? వైరస్ యొక్క పై కవచం దేనితో తయారవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ప్రోటీన్లు. ప్రోటీన్లు. ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్ కనుగొన్నది ఏది? ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్ కనుగొన్నది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. కింది వాటిలో పరాన్నజీవి ఏది? ఈ క్రింది వాటిలో పరాన్నజీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. మైక్రోబయాలజీ అంటే ఏమిటి? మైక్రోబయాలజీ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సూక్ష్మజీవుల అధ్యయనం. సూక్ష్మజీవుల అధ్యయనం. 80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనూ జీవించగల జీవి ఏది? 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో జీవించగల జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలు. ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్స్గా ఏర్పడేవి ఏవి? ప్రతికూల పరిస్థితుల్లో స్పోర్స్గా ఏర్పడేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలు.
బ్యాక్టీరియాను పోలి ఉండేది ఏది? బ్యాక్టీరియాను పోలి ఉండేది ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి నీలి ఆకుపచ్చ శైవలాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు. ఆహార రిక్తికులు ఉండే జీవి ఏది? ఆహార రిక్తికులు ఉండే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అమీబా. అమీబా. చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి ఏది? చలనం లేకుండా స్థిరంగా ఉండే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి వర్టిసెల్లా. వర్టిసెల్లా. ప్రోటోజోవన్లలో చలనాంగాలు ఏవి? ప్రోటోజోవన్లలో చలనాంగాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవర్ని. పైవర్ని. జిగట విరేచనాలు కలిగించే పరాన్న బుక్కు ఏది? జిగట విరేచనాలు కలిగించే పరాన్న బుక్కు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఎండమి బాహిస్టా లిటికా. ఎండమి బాహిస్టా లిటికా. స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం ఏది? స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఈస్ట్. ఈస్ట్. స్వేచ్ఛాయుత ఏకకణ శిలీంధ్రం వచ్చేసి ఈస్ట్. ప్రోటోజోవన్లు అనుకూల పరిస్థితుల్లో వేడిని ఏర్పరుస్తాయి. ప్రోటోజోవన్లు అనుకూల పరిస్థితుల్లో వేడిని ఏర్పరుస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సిస్టులు. సిస్టులు. శిలీంధ్ర తంతువును ఏమంటారు? శిలీంధ్ర తంతువును ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి హైపే. హైపే. శిలీంధ్ర తంతువును హైపే అని అంటారు. ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి ఏవి? ఆల్కహాల్ తయారీలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఈస్ట్లు. ఈస్ట్లు. పెన్సిలిన్ అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సూక్ష్మజీవనాశకం. సూక్ష్మజీవనాశకం. పెన్సిలిన్ అనేది సూక్ష్మజీవులను నాశనం చేసే ఒక ఇన్సులిన్. పాలలోని ప్రోటీన్ ఏది? పాలలోని ప్రోటీన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కేసిన్. కేసిన్. పాలలోని ప్రోటీన్ వచ్చేసి కేసిన్. కింది వాటిలో శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు ఏవి? ఈ కింది వాటిలో శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 అన్ని. కాండిడియాసిస్, మధురాపుట్, తామర. కాండిడియాసిస్, మధురాపుట్, తామర ఈ మూడు కూడా శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు. ప్లాటీ హెల్మింథిస్ పరాన్నజీవి అయిన పోర్క్ టేప్ వర్మ్ వల్ల కలిగే వ్యాధి ఏది? ప్లాటీ హెల్మింథిస్ పరాన్నజీవి అయిన పోర్క్ టేప్ వర్మ్ వల్ల కలిగే వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 టినియాసిస్. టినియాసిస్. సిట్టకోసిస్ లేదా ఆర్నిథోసిస్ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది? సిట్టకోసిస్ లేదా ఆర్నిథోసిస్ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 క్లమీడియా. క్లమీడియా. ఎంటిమీబా హిస్టోలైటికా అనే సూక్ష్మజీవి వల్ల కలిగే అమీబియాసిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఎంటమీబా హిస్టోలైటికా అనే సూక్ష్మజీవి వల్ల కలిగే అమీబియాసిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 చిన్న పేగు. చిన్న పేగు.
కలుషితమైన మట్టి నుంచి పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించేది ఏది? కలుషితమైన మట్టి నుంచి పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 కుంకి పురుగు. కుంకి పురుగు. ఓఆర్ఎస్ అంటే ఏమిటి? ఓఆర్ఎస్ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఏ సూక్ష్మజీవులను బ్యాక్టీరియా శిలీంధ్రాలకు సంధానకర్తగా చెప్పవచ్చు? ఏ సూక్ష్మజీవులను బ్యాక్టీరియా శిలీంధ్రాలకు సంధానకర్తగా చెప్పవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఆక్టినోబ్యాక్టీరియా. ఆక్టినోబ్యాక్టీరియా.